మీకు జీవితంలో ఎదురయ్యే మానసిక శారీరక రుగ్మతలన్నిటినీ ఎదుర్కొని పోరాడి గెలవాలంటే రోజు గణపతిని ఆరాధించడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. గణపతి యొక్క మంత్రాలు చాలా శక్తివంతమైనవి. ఓం గం గణపతియే నమః రోజుకు 16 సార్లు, వక్రతుండ మహాకాయం రోజు శ్లోకం రోజు ఒక 11 సార్లు, అలాగే గణపతి గాయత్రి. మీకు ఏ సమస్య అయినా ఎటువంటి కష్టమైనా గణేశాష్టకాన్ని పఠించండి లేదా స్మరించండి. అన్ని వైతులకి ఆయురారోగ్యాలు ధన సంపదలు చేకూరుతాయి. ఇది వాస్తవం, తథ్యం. నేను రోజు ఎలా పూజ చేస్తానో, ఎలా గణేశాష్టకాన్ని ప్రార్థన చేస్తానో పఠిస్తానో అలాగే వీడియోలో పొందుపరిచాను. ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు అలాగే ప్రయత్నించండి. తోడుగా గణేశాష్టకాన్ని పఠించడం నేర్చుకోండి. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం మౌంజీ కృష్ణార్జునధరం నాగయజ్ఞోపవీతీనం బాలిని సకలామౌలా వందేహం గణనాయకం చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాల విభూషితం కామరూపధరం దేవం వందేహం గణనాయకం గజరక్తం సుశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం మూషకోత్తమారుహ్య దేవాసుర మహాహవే యోద్గామ మహావీర్యం వందేహం గణనాయకం యక్షకిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరైస్పద స్తూయమాన మహాబాహుం వందేహం గణనాయకం అంబికా హృదయానందం మాతృవివర్విష్టితం భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకం సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్న విభోజితం సర్వసిద్ధిపదాతారం వందేహం గణనాయకం గణాష్టకమిదం పుణ్యం యః పఠతి తత్పథం నర సిద్ధ్యంతి సర్వకార్యాన్ని విద్యావాన్ ధనావేన్ భవేత్. ఓం పార్వతన్యా పరమేశ్వర కుమార విఘ్నరాజా గౌరీ